కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం ధ్యానం చేద్దాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే గాని మరి దేనికి నీ పనికి రాదు. మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. కొండ మీద పట్టణం మరుగై ఉన్నది. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడు ప్రభా, సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని, తోడుగా ఉండమని, అయాని దాసుని బలపరచని, అందరికీ అర్థమయ్యేలా గురించి మంచి బిడ్డ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ధన్యతల గురించి చెప్పిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. రెండవ మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అర్థమవుతుందా? ఈ 2 విషయాలను క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు పోలుస్తా ఉన్నాడు యేసు ప్రభువారు. ఎందుకు ఉప్పుతో మనుషుల్ని పోలుస్తా ఉన్నాడు, ఎక్కడున్న శిష్యుల్ని? ఎందుకు వెలుగుతో పోలుస్తా ఉన్నాడు అంటే, ఉప్పుకు కొన్ని గుణాలు ఉన్నాయి, వెలుగు కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఉప్పు ఏం చేస్తూ ఉంది? సహజంగా మనం చూస్తే రుచిని అనేది కలుగజేస్తూ ఉంది, కొన్నిటిని శుభ్రం చేస్తూ ఉంది. అదేవిధంగా ఉప్పు అనేది కొన్ని ఆహార పదార్థాలు అవి పాడు కాకుండా నిల్వ చేస్తూ ఉంది. అంటే ఉప్పుకు కొన్ని గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు కూడా సమాజంలో, లోకములో ఎలా ఉండాలంట? ఉప్పు వలె ఉండాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుడు దేవుని బిడ్డగా జీవిస్తున్న కాలంలో, యేసుక్రీస్తు ఒక మార్గంలో ఆయన అడుగుజాడలు నడుస్తున్న తరుణంలో క్రైస్తవులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఎలా బ్రతకాలంటే ఉప్పు వలె బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకములో సమాజం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది. సమాజం అంతా కూడా, లోకమంతా కూడా స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఇష్టమైన మార్గాలు నడుస్తూ, అన్యాయంగా అక్రమాలు చేస్తూ, లేకపోతే వ్యర్థంగా, లేకపోతే ఈ లోక సంబంధంగా ఎలా జీవిస్తున్నారంటే పాపములోను, శాపములోను, అంధకారములోను జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన, వాళ్ళకు కోరిక కలిగిన ప్రతి కోరికను తీర్చుకోవడానికి అడ్డమైన మార్గాల్లో పరిగెడతా ఉన్నారు చాలా మంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ లోకంలో ఉన్న మనము, క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే, సమాజానికి ఎలా ఉండాలంట? సమాజాన్ని శుభ్రపరిచి, లేకపోతే సమాజానికి మేలుకరంగా మనం బ్రతకాలి. అర్థమవుతుందా? ఒక చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు క్రైస్తవుడు కొంతమందిని, వారి స్నేహితులు కావచ్చు, వారికి తెలిసిన వారు కావచ్చు, సరి అయిన మార్గంలో వెళ్ళడానికి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఏ మార్గంలో వెళ్ళడానికి? సరి అయిన మార్గంలో వెళ్ళడానికి కదా. వాళ్ళు చెడ్డ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, చెడ్డ ఆలోచనలు కలిగి, చెడ్డ తలంపులు కలిగి వాళ్ళు మార్గాల్లో పరిగెడుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సజెషన్ చేయాలి. ఇదిగో, మనం ఈ లోకంలో ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ఆలోచించకూడదు అని చెప్పేసి క్రైస్తవులైన మనము లోకానికి, లేకపోతే అజ్ఞానంలో జీవిస్తున్న ప్రజలకు మనం తెలియజేయాలి కదా. వాళ్ళు ఇష్టమైన మార్గాల్లో పరిగెడుతూ ఉంటారు చాలా మంది. అన్యాయానికి, అక్రమానికి, లేకపోతే రకరకాల బూతులకి, లేకపోతే అశ్లీలమైన దృశ్యాలకి ఈరోజు సమాజంలో యవనస్తులు ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా. వాళ్ళు చిన్న వయసులో నుండే చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు, వెళ్ళకూడని మార్గాలు వెళ్తున్నారు, ఆలోచించకూడని విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, వారి ఆలోచనలన్నిటి కూడా మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేసి, ఇది సరి అయిన ఆలోచన కాదు, మనం వెళ్ళే మార్గం సరి అయినది కాదు, ఇలా వెళితే మనం ఖచ్చితంగా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం, ఇలా వెళితే మనం ఖచ్చితంగా అన్యాయాన్ని కొని తెచ్చుకుంటాం, ఇలా వెళితే మనం ఖచ్చితంగా నాశనం అయిపోతాం, ఎందుకంటే ఇది సరి అయిన మార్గము కాదు అని చెప్పేసి మాటలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను, అన్ని విషయాల్లోనూ ఎలా ఉండాలంటే పరిశుద్ధతను, యథార్థతను, నీతిని కలిగి ఉండాలి. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతూ ఉంది కదా. ఏ కిరాణా షాపుకి వెళ్ళినా, ఏ పాల షాపుకి వెళ్ళినా, ఇంకా ఏ కూరగాయల కొట్టుకి వెళ్ళినా, ఎక్కడ బట్టల షాపుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
ఏం జరుగుతూ ఉంది? అన్నిట్లో కూడా ఏం జరుగుతూ ఉందంటే మోసం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది కదా. ఎక్కడ చూసినా సరి అయిన నీతి లేదు, యథార్థత లేదు. పాలలో చూస్తే కల్తీ, లేకపోతే పెరుగులో చేస్తే పౌడర్, ఇంకా రకరకాల వెజిటేబుల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఈవెన్ ప్రతి దాంట్లో కూడా ఏం జరుగుతూ ఉందంటే అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సమాజానికి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలంటే వాటిని ఏం చేయాలంటే శుద్ధీకరించే పరిస్థితులు, అంటే మంచి మార్గాల్లో వాళ్ళు పరిగెత్తడానికి, లేకపోతే మనం పరిగెడుతూ, మనం జీవిస్తూ, మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన అన్ని విషయాల్లో అందరిని పురికొల్పేదిగా ఉండాలి. ఈరోజు మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలట. అందుకోసమే ఉప్పు ఏం చేస్తుందంటే మొదటగా శుభ్రం చేస్తూ ఉంది, శుభ్రపరుస్తూ ఉంది. పాత నిబంధన కాలంలో కూడా ఉప్పును దేనికి వాడేవారంటే శుద్ధీకరణకు గుర్తుగా వాడేవారట. అర్థమవుతుందా? శుద్ధీకరించడానికి గుర్తుగా ఉప్పును వాడేవారు. రెండవదిగా ఉప్పు ఏం చేస్తూ ఉందంటే రుచిని కలగజేస్తూ ఉంది. ఏం కలగజేస్తుందట? రుచిని కలగజేస్తూ ఉంది. ఉప్పులో మనం కొంచెం కర్రీలో కనుక సాల్ట్ తక్కువైంది అనుకోండి, కొంచెం ఉప్పు వేస్తే ఏమొస్తుంది? టేస్ట్ వస్తుంది కదా. మన మాట, మన ప్రవర్తన అంట ఈ సమాజంలో ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలట. అంటే మనం మాట్లాడితే అక్కడ ఏం రావాలి? టేస్ట్ రావాలి. మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ ఉన్న నలుగురికి వినసొంపుగా ఉండాలి కదా. మన ప్రవర్తన, మన జీవితం కూడా, మన క్యారెక్టర్ కూడా, మన బిహేవియర్ కూడా అక్కడున్న ప్రజలకి ఎలా ఉండాలంటే మేలుకరంగా, వినసొంపుగా, లేకపోతే అందరికి అనుకూలమైనదిగా ఉండాలి కదా. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే కొన్ని జీవితాలు ఏమైపోతాయంట, అలా మాట వినడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. ఎందుకంటే కొన్ని వ్యర్థమైన మాటలు వచ్చేస్తుంటాయి, పదార్థంగా వస్తుంటాయి. ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎట్లా మాట్లాడతారో తెలియదు కదా. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కొంతమందికి నచ్చదు. అంటే వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్ని ఏం చేస్తుందట? గుర్తు చేస్తూ ఉంది కదా. వాళ్ళ క్యారెక్టర్ని బయట పెడతా ఉంది. అంటే మన మాటని బట్టి, మన ప్రవర్తన బట్టి మన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి మన మాట ఎలా ఉండాలంటే అన్నిటికీ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అందుకోసమే బైబిల్ అంటాడు ఏంటంటే ఉప్పు వేసినట్టుగా అనుకూలమైన వచనాలే పలకాలట. అంటే ప్రజలకి మేలుకరమైనవి మనం మాట్లాడాలి, ప్రజలకి వినసొంపైనవి కూడా, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవి. కొంతమంది మాట్లాడితే వారి జీవితాల్లో ఏం కలుగుతుందంటే వాళ్ళ మాటలు వింటుంటే వినబుద్ధి అవుతుంటుంది. అంత స్పష్టంగా, అంత ప్రేమగా, అంత నిజాయితీగా, యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడితే అసలు వినబుద్దే కాదు. ఎప్పుడు చూసి నోరు తెరిస్తే చాలు భయంకరంగా ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు. వాళ్ళ ప్రవర్తన ద్వారా ఇతరుల జీవితాలు ఏమైపోతాయి? పగిలిపోతాయి కదా. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాట ద్వారా కొంతమంది హృదయాలు ఏమైపోతాయి? గాయపరచబడతాయట. గాయం, ఇప్పుడు చాకు తీసుకొని కనుక గాయం ఎట్లా చేస్తే చేస్తే ఎట్లా ఉంటుందో, మాట కూడా మనుషుల హృదయాలు ఏం చేస్తాట? గాయం చేస్తుందట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలి? మనం మాట్లాడితే అబ్బా నువ్వు ఎంత మంచి మాటలు మాట్లాడావయ్యా అని చెప్పేసి అనేకులు చెప్పగలగాలి. ఆ మాట బట్టి, ఆ ప్రవర్తన బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలట. అరే వీళ్ళకి ఇంత నిదానం ఎలా వచ్చింది, వీళ్ళకి ఇంత ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి, ఇంత శ్రేష్టమైన మాటలు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి నలుగురు ఏం చెప్పాలంటే దేవుని నామాన్ని మహిమపరిచే స్థాయిలో మనం ఉండాలి కదా. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంట? ప్రాముఖ్యమైనది. అందుకోసం ఇక్కడ అంటాడు ఏంటంటే మన మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఇంకొకటి మనం చూస్తే అక్కడ అంటాడు మన మాట ఎలా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఏం చేయాలి? ఉప్పు ఏం చేస్తుందట? నిల్వ చేస్తుందట, పాడు కాకుండా చూస్తుందట. ఈరోజు మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి, అదే మనం అతనితో సహవాసం చేస్తున్నప్పుడు మనం తాగుబోతులుగా మార్చబడతామా, లేకపోతే వారిని మన మార్గంలో తీసుకొస్తామా? కానీ అంతా రివర్స్ అయిపోతుంది. ఈరోజు దేవుని బిడ్డలైన వారు కూడా ఇతరుల స్నేహాలకు పడిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు, కానీ మనం ఏం చెప్పలేకపోతున్నాం. మనం వాళ్ళ ప్రవర్తన మార్చలేకపోతున్నాం, కానీ మన ప్రవర్తన వాళ్ళు మార్చేస్తున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా మనము
సరి అయిన మార్గాలు వెళ్తూ ఇతరులు ఆ మార్గంలో రావడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి దేవుని బిడ్డలైన మనమే వాళ్ళు చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులకు వెళ్ళిపోతాం. వాళ్ళు ఇంకా బజార్కి వెళ్దామంటే ఇంకెటు వెళ్దామనంటే సినిమాకి వెళ్దామన్నా అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకో అంటే క్రైస్తవులు దేవుని బిడ్డలైన వారు వారిని వెలుగులోనికి తీసుకొచ్చే బదులు వీళ్ళే వాళ్ళని బాగు చేసే బదులు వీళ్ళే పాడైపోతా ఉన్నారట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే వాళ్ళ ప్రభావితం చేయాలట. వాళ్ళు ఒకవేళ మాట్లాడుతున్నారు అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పాలి. ఒకవేళ ఆ మార్గాలు వెళ్తున్నారు అనుకోండి, అందులో ఎందుకు ఆ మార్గాలు వెళ్తున్నావు అని చెప్పాలి. ఒక వ్యక్తితో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడకూడదని చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా అన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి జీవించగలగాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? మనము ఇతరులని ఏం చేయాలి? పాడు కాకుండా చూడాలట. మనతో ఉన్న ఫ్రెండ్స్ని మనం కూడా సరైన మార్గాల్లో తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ స్టడీ విషయాలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు విషయాలు కావచ్చు, వాళ్ళ ప్రణాళిక విషయాలు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో మంచి మార్గాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇలా వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పగలగాలి. ఈరోజు మనం ఇలా జీవిస్తే ఖచ్చితంగా ఒక నిత్య జీవాన్ని సంపాదించుకుంటామని చెప్పగలగాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే లోకంలో అన్ని విషయాల్లో ఎలా ఉండాలట? తామరపు ఎక్కడ ఉంటుందట? బురదలోనే ఉంటుంది. కానీ బురద అంటుందా? అంటది కదా. అది బురదలోనే ఉంటుంది కానీ బురద అంటదు. మనం లోకంలోనే ఉంటాం, పాడైపోయిన సమాజంలో ఉంటాం. త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య, లోబుల మధ్య, తిట్టుబోతుల మధ్య, అందరి మధ్య ఉంటాం. కానీ మనం కూడా ఆ ప్రవర్తన రాకూడదు. ఆ లక్షణాలు మనకి రాకూడదు. వస్తున్నాయంటే మనం ఆ లోకంలో కలిసిపోతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు గొంగళి పురుగు ఎక్కడ ఉంటుందట? ఎక్కడ ఉంటుంది? అది మట్టిలోనే ఉంటుంది కదా గొంగళి పురుగు. అదేనా? గొంగళి పురుగేనా? సీతాకోక చిలుక తయారయ్యేది ఏది? మట్టిలో ఉంటుంది. కుమ్మర పురుగు ఉంటుంది చూసారా? అది కూడా మట్టిలోనే ఉంటుందట. కానీ మట్టి అంటదు. ఎందుకంటదు? కాబట్టి ఈరోజు మనం క్రైస్తవులుగా ఎలా ఉండాలి? లోకంలోనే ఉంటాం, పాడైపోయిన సమాజంలో ఉంటాం. కానీ మనం మనకేమంటకూడదు? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అంటకూడదు. లోక మాలిన్యం అంటకూడదు, అపవిత్రత అంటకూడదు. త్రాగుబోతుల మధ్య, అందరి మధ్య మనం బ్రతకాలి, వాళ్ళతో స్నేహాలు చేయాలి. కానీ ఆ లక్షణాలు మనకు రాకూడదు, ఆ లక్షణాలు మనం పరిగెత్తకూడదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? క్రైస్తవ జీవితం చాలా విలువైనది, సమాజానికి ఉప్పు లాంటిది. అది మనం ఆవకాయ పచ్చడి పెడితే దాంట్లోకి శ్రేష్టమైనది ఉప్పు కదా. ఉప్పు వేస్తే ఆ చట్నీ కానీ ఈ చట్నీ కూడా సరిగా పాడుగావు. ఉప్పు తక్కువైంది అనుకోండి, వెంటనే పాడైపోతాయి. అంటే ఈరోజు ఒకవేళ అది లేకపోతే అక్కడ పాడైపోతుంది అనుకుంటే ఖచ్చితంగా అది వేస్తే బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు క్రైస్తవులైన మనం కూడా ఎలా ఉండాలంటే ఈ పాడైపోయిన సమాజంలో ఉప్పు వలె ఉండాలి. ముందు జరి, నువ్వు అక్కడే ఉండు. ముందు జరుగు, నువ్వు అక్కడే ఉండు. క్రిస్టియన్ అక్కడే ఉండు. నువ్వు జరుగు అని చెప్పిన నేను. మంచి జరుగు. అర్థమైందా? మన లోకానికి ఉప్పు అయి ఉన్నాం. మరి ఉప్పు సారం కోల్పోయింది అనుకోండి. సారం అంటే దానిలో టేస్ట్ గుణం కోల్పోయింది అనుకోండి. టేస్ట్నిచ్చే గుణం కానీ, అది శుభ్రపరిచే గుణం కానీ, నిల్వ ఉంచే గుణం కానీ కోల్పోయింది అనుకోండి, అది ఎందులో వాడతామా? ఎందులో వేసినా అది పనికిరాదు. ఇక పనికొస్తుందా? అది చట్నీలో వేసినా పనికిరాదు, కర్రీలో వేసినా పనికిరాదు, ఇంకే వస్తువును శుభ్రం చేయడం కూడా పనికిరాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు నిస్సారం అవుతుంది. దేని వల్ల సారం పొందదు. ఇక అంటే క్రైస్తవ జీవితంలో ప్రవర్తన కోల్పోతే, సాక్ష్యాన్ని కోల్పోతే, మంచి ప్రవర్తన కోల్పోతే ఈ సమాజంలో మన దేనికి పనికిరాం. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మన జీవితాలలో సారము కోలు పరిస్థితిలో ఉండాలి. ఉప్పు నిస్సారం అయితే చూడక అంటాడు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయడం, మనుషులతో త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. అర్థమవుతుందా? యోసేపు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయనంట బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. బానిస అంటే దాసుడిగా ఒక పరాయి దేశానికి వెళ్ళాడు. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు ఆయన. అన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు ఆయన. కొంతమంది స్త్రీలు సైతం తను ప్రేరేపించి తనతో
పాడు పని చేయమని, చెడ్డ పని చేయమైనప్పుడు అతను ప్రేరేపించినప్పుడు అతను ఒప్పుకోలేదు, పారిపోయాడు. ఆ వ్యక్తుల నుండి, స్త్రీల నుండి పారిపోయాడు. దేవుడు నేను దేవుని ఎదుట నేను ఆ చెడ్డ పని చేయలేను అని చెప్పేసి నీతిమంతుడిగా బ్రతికాడు. ఒకానొక దినమున యోసేపుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడంటే ఆ కాలంలో ఉన్న ప్రపంచానికి భోజనం పెట్టే ఒక మంచి వ్యక్తిగా దేవుడు లేపాడు. హల్లెలూయా. ప్రపంచం ఐగుప్తు కాలంలో లేకపోతే యోసేపు ఉన్న కాలంలో కనుక ఒకవేళ యోసేపు లేకపోతే ఆనాడున్న ప్రపంచం అంతా కూడా ఆకలితో అలమటించి చనిపోయేది. అర్థమవుతున్న ప్రియదేని బిడ్డారా, ఆ రోజు దేవుడు యోసేపుకి జ్ఞానం ఇచ్చి మంచి ఆలోచన ఇచ్చేసి వ్యవసాయం ఎలా చేయాలి, ధాన్యాన్ని ఎలా సమకూర్చాలి, అనేకులకు ఎలా పంచిపెట్టాలో గొప్ప ఆ జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి అనుగ్రహించాడు. కాబట్టి యోసేపు ప్రపంచానికి ఏం చేశాడట? భోజనం పెట్టాడట. అలాగే ఆహార పదార్థాలు అందించాడంట. తన యవ్వన ప్రాయంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. అర్థమవుతుందా? అలా బ్రతికి శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. ఎంతోమంది తిట్టారు, ఎగతాళి చేశారు, నిందలు వేశారు, జైల్లో వేశారు. ఆయన ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఆ శ్రమలను తట్టుకున్నాడు. కానీ సమాజానికి ఎలా జీవించాడు యోసేపు? మేలుకరంగా జీవించాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియదేని బిడ్డలారా? సమాజానికి దీవెనకరంగా నిలిచాడు ఆయన యోసేపు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. కాబట్టి మనలో కొన్న ఆ గుణ లక్షణాలు చెడ్డ ఏవి కూడా మన జీవితంలో రాకూడదు. ఒకవేళ మన జీవితంలో కనుక సాక్ష్యం లేదనుకోండి, ఇప్పుడు చర్చిలో ఉన్నంత మంచిగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డ మాటలు మాట్లాడుతుంటే మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటామా? మంచి ప్రవర్తన కలిగి ఉంటామా? నలుగురు మనం చూసినప్పుడు ఏమనుకుంటారు? దేవుణ్ణి భయపరుస్తారా? ఏం చేస్తారు? హల్లెలూయా. కాబట్టి ఎక్కడ అంటాడు ఏంటంటే, ఉప్పు నిస్సారం అయితే, సారము లేనిది అయితే ఏం చేస్తారు? దాన్ని బయట పారవేస్తారట. అర్థమవుతుందా? ఒకవేళ మనలో మంచి క్వాలిటీస్ లేవనుకోండి, గుణ లక్షణాలు లేవనుకోండి, మనలో నీతి లేదు, యథార్థత లేదనుకోండి, ఎవరైనా మనం లెక్క చేస్తారా? పట్టించుకుంటారా? మనకి విలువ ఇస్తారా? ఎవరైనా విలువిస్తారా? ఈరోజు చాలా మంది చదవకుండా తిరుగుతూ బజార్లలో ఆడుకుంటూ తిరుగుతున్నారు అనుకోండి, సమాజం వారికి విలువిస్తుందా? విలువ ఇవ్వదు. ఎవరికి విలువ ఇస్తుంది అంటే మంచిగా చదువుకుంటూ, మంచిగా ఎగ్జామ్స్ రాసి, పై చదువులు చదువుతూ, అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగి జీవిస్తున్న ప్రజలకి, వాళ్ళ చిన్న బిడ్డలైనా సరే సమాజం ఏం చేస్తుంది? మంచి విలువ ఇస్తుంది, వాల్యూ ఇస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ వాల్యూ దొరుకుతుంది. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన గాలిగా ఉందనుకోండి, వ్యర్థంగా ఉందనుకోండి, ఏం పని పాటు లేక బజార్లలో తిరుగుతూ అక్కడ కూర్చున్నారనుకోండి, ఆ వాల్యూ వస్తారా? ఎవరైనా? ఎవరు వాల్యూ ఇవ్వరు కదా. వాళ్ళ కెరియర్ని కనుక గుర్తుపెట్టుకొని గోలుకో వైపు పరిగెత్తారనుకోండి, మంచి ఉన్నతమైన పొజిషన్లకు వెళ్ళాలి, ఉన్నతమైన స్థానంలో జీవించాలనుకొని ఒకవేళ వాళ్ళ యొక్క గోల్ని సరి చేసుకొని దాని ప్రకారం జీవించడానికి వాళ్ళు సిద్ధపడితే రేపటికి ఆటోమేటిక్గా సమాజంలో విలువ అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా సివిల్స్ రాసి మంచిగా మంచి ర్యాంక్ సంపాదించారనుకోండి, ఆ ఊరంతా కూడా ఏం చేస్తుందంటే ఆ ఇంటిని పొగుడుతూ ఉంటుంది, ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ ఊరికి పేరు వస్తుంది, ఆ మండలానికి పేరు వస్తుంది, ఆ జిల్లాకి పేరు వస్తుంది కదా. ఆ జిల్లా మొత్తానికి పేరు వస్తుంది, ఆ మండలం మొత్తం, ఒకవేళ ఆ వ్యక్తిని బట్టి ఆ మండలానికి పేరు వస్తుంది, ఆ వ్యక్తిని బట్టి ఆ ఊరికంతా పేరు వస్తుంది, ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబానికి ఏమొస్తుందట? పేరు వస్తుంది. అర్థమవుతుంది? అప్పుడు అందరూ వచ్చేసి శాల్వాలు కప్పేసి కంగ్రాచులేషన్ చెప్తున్నప్పుడు ఆ ఘనత వేరే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించండి, ఒకవేళ నిస్సారం అయిపోతే, సారం లేనిదిగా ఉంటే ఎవరు కూడా మనల్ని లెక్క చేయరు. సమాజంలో కనుక ఏ ఘనత లేదనుకోండి, ఏ గోలు, ఏ యొక్క దేటిపైన ఫోకస్ లేదనుకోండి, ఏమవుతుంది? బయట ఉప్పును పారవేసినట్టుగా మనల్ని కూడా ఎవరు కూడా లెక్క చేయరు. అందుకోసమే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టే, కానీ దేనికి పనికి రాదట. ఈరోజు మన జీవితాలు, మన లైఫ్ ఎలా ఉండాలి? సారము కలిగిందిగా ఉండాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏం కలగాలి? ఆదరణ కలగాలి. మనం ఎక్కడుంటే అక్కడ క్షేమాభివృద్ధి కలగాలి. మనం ఎక్కడుంటే అక్కడ నలుగురు మనతో మాట్లాడాలన్న భావన కలగాలి. అర్థమవుతుందా? వీళ్ళలాగా బ్రతకాలి, వీళ్ళలాగా మాట్లాడాలి, వీళ్ళలాగా వెళ్ళాలి, వీళ్ళలాగా ఉండాలిరా, ఇంత మంచిగా క్యారెక్టర్ ఈ విధంగా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి,
ఒకవేళ నిస్సారం అయితే అది బయట పారవేయబడి మనుషులైతే త్రొక్కబట్టుకే దాన్ని దేనికి పనికిరాదు. ఈరోజు మన జీవితాలు దేనికి పనికిరానివిగా ఉండాలని దేవుడు చేయలేదు. అందరికి ఉపయోగకరంగా, మేలుకరంగా, సమాజానికి మేలుకరంగా ఉండడానికి దేవుడు మనల్ని చేశాడు. మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం వరకు ఉంది, దేవునికి ఉంది. ఊరికే తల్లి గర్భంలో ఆయన మనల్ని పుట్టించలేదు, ఊరికే మనం ఈ లోకాలు బ్రతకట్లేదు, ఊరికే మనల్ని వెళ్ళిపోవట్లేదు. అలా వెళ్ళిపోతే మానవ జీవితానికే అర్థం లేదు కదా, మనిషి జీవితానికే అర్థం లేదు. మనిషి జీవితానికి, ప్రతి ఒక్కరి జీవితానికి అర్థం ఉంది. అర్థవంతంగా మనం బ్రతకాలి. ఇంకొక మాట చూద్దాం. అక్కడ అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం వదిలే పెట్టుదురు. హల్లెలూయా. మనం అంటే క్రైస్తవులు అంట లోకానికి ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నారట. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క కరెంటు పోయింది అనుకోండి, ఇక్కడ అంతా ఎలా ఉంటుంది? చీకటి ఉంటుంది కదా, చీకటి ఉంటుంది, అయోమయం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. చీకట్లో ఏమైనా చేయగలుగుతామా? చీకట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారా? ఉండలేరు. ఎందుకంటే చీకటి అనేది చాలా భయంకరమైనది. చీకటి అనేది చాలా చికాకుతో కూడినది. చీకటి అనేది చాలా చింతతో కూడినది కదా. ఆ చీకటిలో ఎటు వెళ్ళడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు, ఎటు వెళ్ళలేని పరిస్థితి. హల్లెలూయా. మరి క్రైస్తవుడు ఎవరంట? వెలుగు. ఒకవేళ గనక చీకటిలో అంధకారములు ఉన్న ప్రజలు, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక ఉన్న ప్రజల దగ్గరికి, ఏడుస్తున్న ప్రజల దగ్గరికి క్రైస్తవుడు వెళ్ళి ఏం చేయాలట? వాళ్ళతో పాటు ధైర్యం చెప్పాలి, బలపరచాలి, ఆదరించాలి. నువ్వు ఆదరించుడికి, బలపరచుడికి వెంటనే వారి జీవితంలో అంధకారం తొలగిపోయి వెలుగు ప్రకాశించాలట. అర్థమవుతుందా? అంటే చీకటి అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి, మనిషిని అనగదొరుకుతూ ఉంటాయి, నెమ్మది లేకుండా చేస్తుంటాయి, సమాధానం లేకుండా చేస్తుంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే ఆ చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వెలుగులాగా మనం ప్రకాశించాలి. రెండవది, వెలుగైన యేసు యొద్దకి వాళ్ళని నడిపించాలి. ఇదిగో నీ సమస్యకి సొల్యూషన్ ఉంది, నీ ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా సమాధానం ఉంది, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, లేని నీ జీవితంలో నిరీక్షణ కలగజేస్తాడని చెప్పేసి యేసు ప్రభు గురించి మనం తెలియజేయాలి. అర్థమవుతుందా? మన దేవుడు ఎవరంటే ఆయన అన్నాడు, నేను లోకమునికి వెలుగై ఉన్నాను. అర్థమవుతుందా? వెలుగులు అన్నీ స్పష్టంగా కనబడుతుంటాయి కదా, చీకట్లు కనబడుతుంటాయా? కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఇతరులో ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే దాన్ని సరిచేయాలి. అక్కడ మన వెలుగు ప్రకాశించాలట. ఇగో నీలో ఈ మిస్టేక్ ఉంది, సరి చేసుకో. నీలో ఈ ప్రాబ్లం ఉంది, సరి చేసుకో. ఇదిగో నీ మాట తీరు ఇలా ఉంది, ఇలా ఉండడం సమంజసం కాదు, దేవునికి ఇష్టం కాదని మనం వెంటనే వాళ్ళ ఉన్న ఆ చీకటి సంబంధమైన కోణాన్ని తీసేయడానికి మనం దేవుని వాక్యాన్ని వాడుకొని ఏం చేయాలంటే వాళ్ళ జీవితాన్ని వెలిగించాలి. ఒకవేళ కొంతమంది త్రాగుతూ లేకపోతే ఇంకా వ్యర్థమైన మార్గాలు వెళ్తున్నారు అనుకోండి, ఇగో నువ్వు ఇలా వెలిస్తే ఖచ్చితంగా, ఒకవేళ సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, చివరికి ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది, అయ్యా జాగ్రత్త అని చెప్పాలా వద్దా? ఇప్పుడు కొంతమంది గుట్కాలు, అంబర్లు తింటూ ఉంటారు, దాని మీద ఒక బొమ్మ ఉంటుంది చూసారా? ఏముంటుంది? ఇదంతా దవడంతా పోయి అంతా కుళ్ళిపోయి క్యాన్సర్ వచ్చినట్టుగా ఉంటుంది. ఆయనను దాన్ని ఏం చేస్తుంటారు? వాళ్ళు తింటూనే ఉంటారు కదా. అప్పుడు చెప్పాలి, అయ్యా ఈ బొమ్మ వేసింది ఎందుకు? అర్థమవుతుందా? ఇది తింటే మీరు పోతారు, ఇది తింటే ఈ రోగం వచ్చేస్తుంది. అయినప్పుడు కూడా వాళ్ళు తెలియకుండా తెలిసి ఏం చేస్తున్నారో తింటున్నారు, అజ్ఞానంతో ఉండి తింటున్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం ఏం చేయాలి మరి? చెప్పాలి, లోకానికి వెలుగుగా ఉండాలంటే. ఈ లోకమంతా చీకట్లో ఉంది. చీకట్లో అంటే అర్థం ఏంటి? ఈ వెలుగు గురించి కదా ఆయన మాట్లాడేది. ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు? మన సత్క్రియలు అనే వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు. ప్రజల ఎదుట మన మంచిగా మన బిహేవియర్ మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మన విషయాలు ఎవరైనా అన్యాయస్తులు వీళ్ళు అన్నారనుకోండి, ఆ విషయాలు మనం న్యాయవంతులుగా ప్రవర్తించాలి. అప్పుడు ఆ న్యాయమును బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు అటళ్ళు. అర్థమవుతుందా? మన సత్క్రియలు, మంచి క్రియలు ఏం చేయాలంటే చూడు, అక్కడ అంటాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మీ వెలుగు ఎక్కడ ప్రకాశింపనీయాలట?
మనుషుల ఎదుట. ఒక వ్యక్తి ఎప్పుడు భయంకరంగా తిడుతూ ఉన్నాడు అనుకోండి. ఒక దినాన క్రీస్తు నమ్ముకొని మారిపోయి, అమ్మా ప్రైజులాడమ్మా, అమ్మ వందనాలమ్మా, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నాడు, సిస్టర్ ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఇంత భయంకరంగా తిట్టేవాడు ఇలా ఎలా మారిపోయాడు అనుకుంటారా? అనుకోరా? ఇంత తిట్టుబోతూ, ఇంత కోపిష్టి, ఇంత నిదానం ఎలా వచ్చింది, ఇంత నెమ్మది ఎలా వచ్చింది అనుకొని అక్కడున్న మనుషులు ఆశ్చర్యపోతారా లేదా? ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అరే ఈ మొన్నటిదాకా భయంకరంగా ఎప్పుడు చేస్తున్నా, ఎప్పుడు లేచినా తిట్టేవాడు, శపించేవాడు, శాపనార్థాలు పెట్టేవాడు, ఇప్పుడేంటి మారిపోయాడు, ఏంటి బాగున్నారని పలకరిస్తున్నాడు, ఏంటి అందరు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా అని ఇంత నిదానం ఎలా వచ్చింది? ఆ యొక్క సత్క్రియను చూసినప్పుడు, ఆ మంచి క్రియను చూసినప్పుడు అక్కడ ఉన్న మనుషులు అంట, అరే ఈయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పేసి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారట. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, త్రాగేవాడు ఈరోజు తాగకుండా ప్రతిరోజు కూడా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ, పాటలు పాడుతూ, బైబిల్ చదువుతూ పరిచయం చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది? అరే నిన్న మొన్నటి దాకా భయంకరంగా తాగేవాడు, ఈరోజు ఏంటి ఇంత శుభ్రంగా మారిపోయాడు, ఇంత క్రమమైన జీవితం, ఇంత త్రాగకుండా ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, ఇలా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కనుక ఇలా మారిపోయాడని ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆయనను బట్టి ఏం చేస్తారు? దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారు కదా. అవునా? సమాజం ఎదుట మన మంచి క్రియలు చూపించాలి. అరే నిన్న మొన్నటి దాకా చెప్పిన మాట వినదు, ఈ రోజు నుండి అరే చెప్పకుండా చేస్తుంది ఏంటి, అవి అక్కడ సరిదేస్తుంది, ఇవి ఇక్కడ సరిదేస్తుంది, మంచిగా ఎక్కడెక్కడ సెట్ చేసి మంచిగా శుభ్రం చేస్తూ ఉంది. అర్థమవుతుందా? కొంతమంది హృదయాలంట శుద్ధిగా ఉంటే ఇల్లంతా కూడా ఎలా ఉంటుందట? నీట్గా ఉంటుందట. తెలుసా? ఎందుకంటే నీట్గా ఇక్కడ లేకపోతే ఇక్కడ నీటి ఉండదు కదా. అరే నీట్గా ఉండాలన్న ఆలోచన ఇల్లు ఉంటే ఖచ్చితంగా మనం ఉండే స్థలం కూడా నీట్గా ఉండాలని అనిపిస్తుంటుంది. ఒకవేళ ఇక్కడ నీట్నెస్ లేకపోతే ఎక్కడ వేసినా అక్కడనే ఉంటాయి. నువ్వు ఎలా అల్లే తింటావు, ఆడనే పడుకుంటావు, అల్లే బొర్లుతావు, అన్నే చేస్తుంటావు కదా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయ నీట్నెస్ ఏం చేస్తుంటే సమాజాన్ని కూడా నీట్గా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మన మంచి ప్రవర్తన ఏం చేస్తుంది? ఈ రూమ్ అంతా శుభ్రం చేయడానికి పని చేస్తూ ఉంది కదా. అవును కదా. ఈరోజు మన మంచి ప్రవర్తన లోకంలో ఉన్నప్పుడు అనేకులకు ఏం చేస్తుందంటే వెలుగునివ్వడానికి ఆస్కారం అవుతుంది. అందుకోసమే మనుషుల ఎదుట మీ సత్క్రియలను మీ సత్క్రియలనే వెలుగుని ప్రకాశింపనీయుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకట? పరలోకమందున దేవుణ్ణి మహిమపరచడానికి. కానీ మనం అన్నీ తెలుసు కానీ ఎవరికి చెప్పాం కదా. అబద్ధాలు ఆడని తెలుసు, బూతులు మాట్లాడద్దని తెలుసు, వ్యర్థమైన మార్గాలు పరిగెత్తద్దని, టైం వేస్ట్ చేయొద్దని అన్నీ తెలుసు కానీ మనం మాత్రం చెప్పాం కదా. చెప్తామా? చెప్పాం. ఇప్పుడు దీపం వెలిగిస్తారు, కరెంటు పోయింది అనుకోండి, దీపం వెలిగించేసి దాని మీద ఒక లోట పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఒక బకెట్ బోర్లించారనుకోండి, ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుంది? ఇదంతా ఈ రూమ్ అంతా వెలిగిస్తుందా? ఇక్కడంతా వెలుగు ప్రకాశిస్తుంటుందా? దీపం వెలిగించారు, దానిపైన ఏమేశారు? మళ్ళా ఒక బకెట్ బోర్లించారు, వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందా? లేదు కదా. మరి ఈరోజు దీపం వెలిగించిన వారు ఏం చేస్తారంటే ఇంటి నుండి వారందరికీ వెలిగివ్వడానికి అది దీపస్తంభం మీద పైన పెడతారు. అవునా కదా. ఎక్కడ ఎత్తు స్థలం ఉంటే అక్కడ పెట్టేసి ఈ ఇల్లంతా వెలిగివ్వడానికి ఏం చేస్తారు? దాన్ని ఎత్తైన స్థలంలో పెడతారు. మరి దేవుడు కూడా మనల్ని ఎలా పెట్టాలనుకుంటాడంటే ఈ ఇల్లంతా, ఈ సమాజం అంతా వెలిగించడానికి దేవుడు మనల్ని ఎత్తైన ప్రదేశాలు పెట్టడానికి ఆయన కోరుకుంటున్నాడు. కానీ నేను మాత్రం ఇంకా గదిలోనే ఉంటాను, దానిలో బయటికి రాను. ఇక నాకు అన్నీ తెలుసు కానీ ఇక అవి ఎవరికి పని చేయకుండా కదా. ఇప్పుడు బకెట్ కింద పెట్టారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఆ వెలుగు ఎవరికైనా వస్తుందా? ఎవరికి దొరకదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులైన మనం అందరం కూడా ఎలా ఉండాలట? ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అందరికీ మనం వెలుగు సంబంధాల వలె బ్రతకాలి. అన్ని విషయాల్లో, ప్రవర్తనలో, మాటల్లో, క్రియల్లో, చేష్టల్లో, అన్ని విషయాల్లో సమాజానికి మేలుకరంగా బ్రతికినప్పుడు చూడండి
ఖచ్చితంగా ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఎత్తైన ప్రదేశంలో పెడతాడు. మిమ్మల్ని బట్టి అనేకులు దీవించబడతారు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి అనేకులు వెలిగించబడతారు. ఇప్పుడు మీరు ఒక దీపం అనుకోండి, ఇల్లంతా చీకట్లో ఉంది. ఇప్పుడు ఆ దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఈ టేబుల్ కింద పెడదామా? పెడితే వెలుగు వస్తుందా? వెలుగు వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఆ దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఎత్తైన ప్రదేశంలో పెడితే ఏమైందంటే ఆ ఇల్లంతా కూడా ఏమవుతుందట? వెలిగించబడుతుంది. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మీలో మీరు అన్ని ఉంచుకుంటే అవి ఎవరికీ పనిచేయవు. కాబట్టి మనుషుల ఎదుట ఎలా ప్రవర్తించాలి? మంచి క్రియలు, నీతి, యథార్థత, పరిశుద్ధత, మాటలో, క్రియల్లో, అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? లోకానికి మాదిరికరంగా ఉండాలి, సమాజానికి మేలుకరంగా ఉండాలి. దాని ద్వారా నేను దేవుని నామానికి మహిమ వస్తుంది. నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి అంటే, ఘనపరిచే వ్యక్తిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయడం కాదు, పాటలు పాడడం కాదు, చర్చికి రావడం కాదండి. రావాలి, చెయ్యాలి, అవి కూడా ప్రాముఖ్యమే. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనుషుల ఎదుట మన ప్రవర్తన, మన జీవితం, మన మాట సరి అయినదిగా ఉంటే ఖచ్చితంగా దానిని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలా ఉండాలి? లోకానికి ఉప్పులాగా బ్రతకాలి. రెండవది, లోకానికి వెలుగులాగా బ్రతకాలి. ఉప్పు నిస్సారం అయితే ఏమైంది? అది బయట పారవేయబడి మనుషుల త్రొక్కబడికే కారణమవుతుంది తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఒకవేళ క్రైస్తవునిలో కనుక నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచి క్రియలు లేకపోతే అతని వల్ల సమాజానికి ఏ మేలు ఉండదు. రెండవది, అతడు వెలిగించబడిన తర్వాత ఈ లోకంలో, సమాజంలో ప్రజలకు వెలిగించే వ్యక్తిగా ఉండకపోతే ఒకవేళ అతని వల్ల కూడా ఏ ప్రయోజనము ఉండదు. దేవుడు వెలిగించాడంటే ఖచ్చితంగా ఎత్తైన స్తంభం మీద పెడతాడు, అంతటికి వెలిగివ్వడానికి. ఈరోజు మన చుట్టుపక్కల కుటుంబాలకు, ఈ ప్రాంతానికి ఎలా ఉండాలంటే మాదిరికరంగా, దీవెనకరంగా బ్రతకాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు చేయాలి. యేసు మాటలు వారికి తెలియజేయాలి. యేసు సువార్తని గురించి వాళ్ళకి చెప్పాలి, దేవుని సువార్తని వాళ్ళకి చెప్పాలి. అయా మీ కెరీర్ గురించి, మీ గోల్ గురించి, మీ కుటుంబం దీవెన కొరకు వాళ్ళు మంచి మార్గాలు పరిగెత్తడానికి మనం వాళ్ళకి బోధించాలి. అలా బోధించినప్పుడు ఖచ్చితంగా మన లోకానికి ఉప్పులాగా ఉంటాం, వెలుగులాగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.